హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో పాడుతా తీయగా. సో 1996 దీన్ని అయితే స్టార్ట్ అయింది. సో బిఎన్ శాస్త్రి గారు అయితే దీనికి డైరెక్షన్ చేశారు. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చాలా ఏళ్ళు ప్రశాంతంగా సాగింది. ఇప్పటికీ అందరూ ఆదరించే షో, రియాలిటీ షో. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో షోలో ఇన్ని కథలు ఉన్నాయా, ఇన్ని మలుపులు ఉన్నాయా, ఇలా ఉన్నాయా అని ఒకే ఒక అమ్మాయి ద్వారా బయటకు వచ్చింది. సో ఆ బయటకు వచ్చిన అమ్మాయితో సరదాగా కాసేపు మాట్లాడదాం, మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అన్న, నేను బాగున్నా, మీరు? సూపర్. అండ్ అంటే మనం యాక్చువల్లీ ఒక మంచి సినిమాతోనో మంచి దీంతోనో కలుస్తాం అనుకున్నాం, బట్ ఇలాంటి ఒక ఇష్యూతో కలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కలిసాం, దాని గురించి మాట్లాడుకోవాలి. బట్ దీని గురించి మాట్లాడుకునే ముందు మనకి ఇంట్రోలో చెప్పుకున్నట్టు ఎన్బి శాస్త్రి గారు డైరెక్షన్లో 1996 నుండి స్టార్ట్ అయింది పాడుతా తీయగా. ఒక వండర్ఫుల్ షో, తెలుగు షో. అండ్ టాలెంట్ని ఎక్కడున్నా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన గారు అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు అయితే తీసుకొని వచ్చింది. సో అలాంటి షోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఛాన్స్ వచ్చింది, ఎన్నో సాంగ్స్ పాడారు. సో ఫస్ట్ ఆఫ్ దాన్ని హౌ డూ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పుడు 2017 సీజన్లో పాడాను. అప్పుడు ఎస్పీబీ సార్ ఉన్నారు, శాస్త్రి అంకుల్ డైరెక్టర్. సో ఆ సీజన్లో మాత్రం నేను పాడినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. బికాజ్ సార్ ముందు పాడడం, ఆయన నన్ను తాతగారు అనమండం, సో ఇట్స్ ఆల్ ఐ ఫీల్ లైక్ అ బ్లెస్సింగ్. సో ఆయన ముందు చాలా పాడాను, చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. లిరికల్ మిస్టేక్స్ కానీ అవన్నీ చాలా నేర్చుకొని నేను ఇంప్రూవ్ అయ్యాను దాని మీదే. అండ్ ఆ సీజన్ చాలా చాలా బాగా జరిగింది, చాలా డీసెంట్గా. సాంగ్ సెలెక్షన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, డ్రెస్సింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అప్పుడు. అండ్ అవి కూడా ముందే చెప్పేవాళ్ళు, పట్టులంగాలు వేసుకోవాలి, ఇవే వేసుకోవాలి అని చెప్పేవాళ్ళు అక్కడ. సో అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు లాస్ట్ వరకు కూడా. సో చాలా స్మూత్గా వెళ్ళింది. ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ అలాంటి ఒక సీజన్లో పాడినందుకు. బేసిక్గా 29 ఇయర్స్ అనుకుంటాం స్టార్ట్ అయ్యి, 1996 నుండి 2005 వరకు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు అంటే ఇలాంటి కాంట్రవర్సీలు కానీ ఇవి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇదంతా తెలుగు వాళ్ళందరూ కూడా ఇది ఒక మన షో అని తీసుకున్నారు. అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళే కాకుండా మనకు అమెరికాలో కూడా ఈ షోలు చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో దెన్ మ్యాటర్లోకి వచ్చేస్తే అంటే మీరు చేసే కామెంట్స్ కావచ్చు, ఆవిడ చేసే సునీత గారు చేసే కామెంట్స్ కావచ్చు, దీని కింద వచ్చే కామెంట్స్ చూశాను నేను ఎక్కువ. సో అంటే చాలామంది షోకి ఎంత కనెక్ట్ అయ్యారో నాకు అక్కడ తెలిసిందనమాట. అంటే ఇంతమంది ఒక రియాలిటీ షోకి కనెక్ట్ అవుతారా అని అనిపించింది. దెన్ అంటే మీరు మీ పర్సనల్ విషయంగా వచ్చేస్తే డేరుగా ఎంతమంది ఉన్నా పర్వాలేదు, నేనేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పాలి అని వచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే హ్యాట్సప్ చెప్పాలి. చాలామంది అంటారు మనం తప్పు చేస్తున్నామేమో, పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నారు, మన కెరియర్ ఉంటుందో ఉండదో ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఏంటి నీ డేర్నెస్కి కారణం ఏంటి? సో నా ఈ డేర్నెస్కి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పెయిన్ అండ్ సఫరింగ్. నేను ఎంత సఫర్ అయినో నాకు తెలుసు, మా పేరెంట్స్కే తెలుసు ఈ సీజన్లో. సో ఎవ్వరు కూడా నాలాగా దే షుడెంట్ గో త్రూ ద సేమ్ థింగ్, నాలా సఫర్ అవ్వకూడదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అంతా స్మూత్గా ఉండాలి అని ఒక ఇంటెన్షన్తో నేను చేశాను. అండ్ ఆడియన్స్ని అంత ఈజీగా ఎందుకు ఫూల్ చేస్తున్నారు అని అదొకటి బాధ అనిపించింది. బికాస్ ఆడియన్స్ ఒక 1 hour ఎపిసోడ్ చూస్తారు, మేము అక్కడ షూటింగ్లో 15 hours ఉంటాం రోజంతా. సో అక్కడ మాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయో నాకు తెలుసు, నేను అవన్నీ బయట పెట్టాను. లైక్ ఎవరు ఎలా ఉంటారు, యాక్చువల్గా ఎలా ఉంటారు కెమెరా బిహైండ్ ద కెమెరా. సో అవన్నీ నేను చెప్పాను, ఐ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ సాంగ్ సెలెక్షన్ ఎంత డిస్క్రిమినేషన్ జరిగిందో అది కూడా ప్రూఫ్తో సహా బయట పెట్టాను. నాకు ఒకలాగా, వేరే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఒకలాగా చేయడం జరిగింది. అది కాకుండా మెంటల్ అబ్యూస్ మెయిన్ ఇదొకటి. అంటే కరెక్ట్ నేను పాడే ముందు డైరెక్టర్స్ వచ్చి మైక్లో ఈరోజు ఎలిమినేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పాడండి, నేను ఎవరు చెప్తున్నాను మీకు తెలుసు అని ఇలా చెప్పడం నేను పాడే ముందే. ఒకరి కాన్ఫిడెన్స్ ఇలా తగ్గిపోతుంది. కరెక్ట్ చేసే ముందు అలా చెప్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అది ఇంకా అవుట్ఫిట్స్ విషయంలో బాడీ షేమింగ్ చేయడం,
అండ్ ఇది ఇచ్చి నువ్వు ఇలా కిందకి వేసుకో అలా వేసుకో అని చెప్పడం, నాకు అన్కంఫర్టబుల్ ఉందని చెప్పాక కూడా ఫోర్స్ చేయడం, విచ్ దట్ ఈస్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ నాకు ఏ రియాలిటీ షోలో అవ్వలేదు. అది కూడా జనాలు అంటున్నారు కదా నేను ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతే, కొంతమంది అంటున్నారు ఎలిమినేట్ అయిందని చిన్నపిల్ల అలా చేస్తుంది అని అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాట్ ఐ కెన్ సే ఇస్ ఐ విల్ బీ 20 సూన్. సో ఈ 20 yearsలో కూడా ఐ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్లో. సో నాకు ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అన్నీ అర్థమైపోతాయి నాకు. అండ్ ఇంత అన్యాయం అయితే నాకు ఎక్కడా జరగలేదు. ఇంత డిస్క్రిమినేషన్, ఇంత ఫేవరెటిజం ఉండడం షోలో, ఇంత బాడీ షేమింగ్ చేయడం కానీ ఎక్కడా అవ్వలేదు నాకు. నేను ఎలిమినేట్ అయిన షోస్ కూడా చాలా ఉన్నాయి, హాఫ్ మార్క్తో ఎలిమినేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నన్ను. కానీ నేను అప్పుడేం వీడియో చేసి నాకు ఇలా అన్యాయం జరిగింది అని నేను ఎప్పుడూ అనలేదు. సో ఇక్కడ అంత ఎక్కువ అయింది కాబట్టి ఈ షోలో ఒక లిమిట్స్ వరకు ఉంటుంది. అఫ్ కోర్స్ అందరూ అంటున్నారు రియాలిటీ షోస్ అంటే ఇలానే ఉంటాయి మరి ఎందుకు వెళ్ళావు అని, ఉంటాయి కానీ ఒక లిమిట్స్ వరకు ఉంటుంది. సాంగ్ సెలెక్షన్లో మాత్రమే ఉంటుంది అది కూడా. కానీ ఇక్కడ సాంగ్ సెలెక్షన్లో బాడీ షేమింగ్, జడ్జెస్ ఒకనొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం వెనకాల, సో నాకు ఎక్కడా అనిపించలేదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎలిమినేషన్ అప్పుడు నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు ఇద్దరు లేచి వెళ్ళిపోవడం కరెక్ట్ అనౌన్స్ చేసే టైంకి. అందరు జడ్జెస్ ఉంటారు ఎలిమినేషన్ టైంకి ఏ షోలో అయినా, మీరు చూడండి కావాలంటే. సో ఇక్కడే ఫస్ట్ టైం అలా చూస్తున్నాను, ఇద్దరు జడ్జెస్ లేచి వెళ్ళిపోవడం ఎలిమినేషన్ ముందు. ఒకరేమో నాకు పని ఉంది, ఐమ్ సారీ నాకు పని ఉంది అని వెళ్ళిపోయారు. ఇంకొకరేమో నాకు అసలు సంబంధమే లేదు ఎలిమినేషన్కి, నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు. నాకు అర్థం కాలేదు, బికాస్ అంటే అక్కడ అన్యాయం జరుగుతుందని వాళ్ళకి అనిపించింది, మేబీ గిల్టీ ఫీలింగ్ వచ్చిందేమో అని నాకు అనిపించింది. బికాస్ ఆయన మాటలు అలానే ఉన్నాయి. సో నాకేం సంబంధం లేదు. కీరవాణి గారు వీళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయారు. సో సంబంధం లేదు అన్న వర్డ్ ఎలా వాడారు నాకు అర్థం కాలేదు. బికాస్ వాళ్ళు మార్క్స్ వేస్తేనే నన్ను ఎలిమినేట్ చేశారు ఇక్కడ, ఆర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి స్క్రిప్ట్ వెళ్ళింది జడ్జెస్కి. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్స్ ఎలిమినేషన్. సో అలా లేచి సంబంధం లేదని ఎలా వెళ్ళిపోతారు ఎలిమినేషన్ టైంకి. సో నేను అది ఎక్కడా చూడలేదు, అది కూడా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్ పాడకముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం, ఇది ఎక్కడైనా చూసారు అసలు మీరు? సాంగ్ పాడలేదా? ఒక అబ్బాయి ఒక సాంగ్ పాడలేదు, కన్యాకుమారి అనే పాట, అది పాడకముందే వీళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు సునీత గారు. మరి అది ఎంతవరకు కరెక్టో ఆడియన్స్ ఆలోచించాలి. అది నిజంగా అంటే సాంగ్ పాడకుండా ఎవరు జడ్జ్మెంట్ ఎప్పుడైనా జడ్జ్మెంటే. సో అది ఎలాంటి జడ్జ్మెంట్ అయినా పాడకముందు ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. అంటే ఆడియన్స్ అంతా ఫూల్ అయిపోతారు, అది చూసి నిజమే అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినా కూడా వాళ్ళు ఎడిట్ చేసి అక్కడ పెడితే నన్ను నమ్మరు. కానీ నేనైతే ఫుటేజ్ రిలీజ్ చేయమని అడుగుతా, ప్రూఫ్ రిలీజ్ చేయమని అడుగుతా. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. నేను ఎక్కడ చూడలేదు పాడకముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది. అండ్ మెయిన్లీ అంటే ఈ మ్యాటర్ అంతా ఎక్కడ జరుగుతుందంటే మీకు సునీత గారికి ఎక్కువ వార్ ఎక్కడే జరుగుతుంది అనమాట. అంటే జడ్జెస్ ఆ 3 members ఉన్నా, బట్ మీ ఇద్దరి దగ్గరే వార్, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ వార్ జరుగుతుంది మీ ఇద్దరు గారికి. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఎందుకంటే మ్యామ్ కూడా వీడియో పెట్టారు కాబట్టి అది ఇంకా వెళ్ళింది. అండ్ దాన్ని కూడా నేను రిప్లై వీడియో కూడా పెట్టాను. బికాస్ కొన్ని వాటిలో మ్యామ్ ఏదో చెప్పారు కానీ జరిగింది ఏదో ఇక్కడ. సో అది కూడా నేను బయట మాట్లాడాను. మీకు అది అంటే వీడియో పెట్టినప్పుడు అది వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, అయ్యో వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, ఇది కూడా ఇంకా ఇలా చెప్పారు, నేను ఆడియన్స్కి ఇంకోరా చెప్పాలి అని అనుకున్నారా? అలా చెప్పే నేను ఆ వీడియో చేశాను. బికాస్ ఐ నో అయ్యింది అక్కడ, అది కాదు అసలు. సో నా సైడ్ నేను చెప్పాను యాక్చువల్గా ఏమైందో నేను అది చెప్పాను బయట. సో ఇంకా కొంతమంది ఆడియన్స్ కూడా రియలైజ్ అవుతున్నారు, ఓకే అమ్మాయి చెప్పేదానిలో కొన్ని నిజాలుగా అనిపిస్తున్నాయి నిజంగానే అని. సో దట్ ఈస్ హౌ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ మీ. ఇప్పుడు ఇంకా పెరిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎనీ పర్సనల్ హేట్ లేదు సునీత మ్యామ్ మీద. షీఈస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ లెజెండరీ పీపుల్ జడ్జెస్లో. సో ఐఎమ్ ఆల్వేస్ అ ఫ్యాన్, స్టిల్ అ ఫ్యాన్ వాళ్ళ సింగింగ్కి, అన్నిటికీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి. కానీ జడ్జ్మెంట్లో ఇన్జస్టిస్ జరిగింది, నాకు జరిగింది, నేను బయట పెట్టా. సో దీనికి కూడా చాలా హేట్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. పెద్ద సింగర్స్ అందరు నాకు అగెయిన్స్ట్ టీమ్ అప్ అయ్యారు. అంటే అప్పటి వరకు చూసుకుంటే సింగర్స్ అందరూ కూడా నీకు కొంచెం సపోర్టెడ్ గా మాట్లాడారు. బట్ ఆవిడ వీడియో పెట్టిన తర్వాత ఎందుకు అంటే నెగిటివ్ వెళ్ళారు చాలా మంది? అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ పక్కా సునీత గారికే సపోర్ట్ చేస్తారు, అంత పెద్దవాడు వచ్చి వీడియో పెట్టారు కాబట్టి ముందుకి మరి కామెంట్ చూసుకున్నారా అన్న వేల వాళ్ళు ఉన్నారు.
సో నిజంగా బాధ అనిపించింది. అప్పుడు వరకు మాత్రం నన్ను చాలా సపోర్ట్ చేశారు కొంతమంది. అవును, చాలా మంది. సడన్గా ఇలా స్విచ్ అయిపోయింది సైడ్ అంతా, స్విచ్ అయిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్క సింగర్ ముందుకు రాలేదు, ఎవరు రాలేదు ముందుకి. ఒక ఇద్దరు కాల్ చేశారు అంతే, అనిరుద్ సుస్వరం అన్న ఇంకా రేవంత్ అన్న, వీళ్ళిద్దరు కాల్ చేశారు. సో వీళ్ళు తప్పించి దాని తర్వాత ఇంకెవ్వరు కూడా ప్రవస్తి ఇంత సఫర్ అవుతున్నా ఇంత ఏజ్లో అని ఒక్కరు కూడా మాట్లాడింది లేదు. కానీ మళ్ళీ భయపడుతుండ్రు అంతే, కెరియర్ అంటే భయం, ఈ అమ్మాయికి ఏమైనా సపోర్ట్ చేస్తే మాది పోతుందేమో అని ఒక భయం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అక్కడక్కడ ఆ సర్కిల్లోనే పాడుతున్నారు, కిరాణి సార్ దగ్గర వాళ్ళ దగ్గరే పాడుతున్నారు మూవీస్లో. అండ్ ఒక హైప్ వచ్చేసింది వాళ్ళకి, దేర్ ఇన్ టాప్ రైట్ నౌ. సో ముందు కూడా ఎంత సఫర్ అయ్యారో అది ఇంకా పట్టించుకోరు. సో నాకు అది అర్థమైంది. అండ్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవరూ రాలేదు. సో అంత టాక్సిక్ ఉంది ఈ ఫీల్డ్ అనేది. నేను ఆ మాట అనడానికి కారణం కూడా అదే, ఈ ఫీల్డ్ వదిలేస్తాను అన్న మాట. అవును. అండ్ సోషల్ మీడియాలో ఆవిడ అంటే సునీత గారు వీడియో పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో మీకు పాజిటివ్ ఎక్కువ పెరిగింది. అంటే అంతవరకు అంటే డౌట్ఫుల్గా ఉన్నారు, చిన్నపిల్ల మాట్లాడుతుందని ఒకవైపు, ఏం జరిగిందో తెలియదమ్మా. బట్ నేను ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే, అంటే అందరూ చూసే ఉంటారు మేబీ, నేను చూస్తుంటే ఎక్కడ కూడా ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా రాలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో మనం పెడుతున్నామంటే నెగిటివ్ వచ్చిందని తీసుకోగల సత్తా ఉంటుంది పెట్టాలి. అండ్ నెగిటివ్ కూడా ఎక్కువ ఉంటాయి. 100%లో నెగిటివే 90% ఉంటాయి. సో అలాంటిది మీకు 100కి 100% కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో ఏం చెప్తారు అంటే అంతమంది మిమ్మల్ని ప్రేమిస్తూ వాళ్ళు కొన్ని వర్డ్స్ ఇవ్వడం అయితే అయింది. సో ఏం చెప్తారు? నాకేంటంటే ఒక హోప్ వచ్చింది, ఓకే ఇంకా జెన్యూన్ పీపుల్ ఉన్నారు, యాక్చువల్లీ ఉన్నారు, అండ్ ఆడియన్స్ అంత ఈజీగా ఫుల్ చేయలేరు అన్న హోప్ అయితే వచ్చింది. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది సపోర్టర్స్. అండ్ హేటర్స్కి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఓకే సపోర్ట్ చేయొద్దు, కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం, ఐ థింక్ దిస్ ఇస్ వెరీ రాంగ్. ఒకసారి అది చేసే ముందు మీ అప్బ్రింగింగ్ అంతా గుర్తు తెచ్చుకొని, ఇంట్లో ఏం నేర్పించారో అది గుర్తు తెచ్చుకొని, బట్ డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఇది నా సపోర్టర్స్కి కూడా చెప్తున్నా, కొంతమంది జడ్జెస్ని తిట్టడం ఇలా చేస్తున్నారు. సో ప్లీజ్ పర్సనల్గా అటాక్ చేయొద్దు, కావాలంటే జడ్జ్మెంట్ గురించి క్వశ్చన్స్ అడగండి, కానీ వాళ్ళ క్యారెక్టర్ మీద వాటి మీద మాత్రం చేయొద్దు అని నేనే చెప్తున్నాను. సో ఇంత చిన్న ఏజ్లో అంత మెచ్యూర్ ఎలా ఆలోచిస్తున్నావు? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పలేదు, యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ ఫీల్డ్లో. అండ్ పెయిన్ టీచర్స్ అ పర్సన్ సో మచ్. అంటే బేసిక్గా ఈ ఏజ్లో ఎలా ఉంటుందంటే కోపం చాలా ఎక్కువ వచ్చేది. వాళ్ళు మనకు కొట్టారా మనం కొట్టాలి, తిట్టాలి అన్నట్టే ఉంటుంది. బట్ నువ్వు చూస్తే చాలా కూల్గా, నా వరకు అంటే నాకు జరిగిన అన్యాయం వరకే మాట్లాడండి, మిగతాది అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాను. అంతే, పర్సనల్గా ఎవరికి నేను అటాక్ చేయట్లేదు. ఈవెన్ కంటెస్టెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళని కూడా నేనేం అసలు పర్సనల్ వెండేటా అనేదే లేదు. నాకు జరిగిన అన్యాయం నేను చెప్పాను అంతే. అండ్ ఆడియన్స్ రియలైజ్ అవ్వాలని ఒక పాయింట్ అంతే. అండ్ జడ్జెస్ అనేవాళ్ళు, అంటే నేను కొంతమంది చూస్తే జడ్జెస్ అనేవాళ్ళు కొంచెం మారాలి. సో వాళ్ళు కొంచెం ఉంటేనే వేరే వాళ్ళకి, అంటే బిఫోర్ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు రావాలి అని అంటున్నారు. సో అంటే బిఫోర్ చూసారు మీరు, ఇప్పుడు చూసారు, 2017 చూసారు, 25 కూడా చూస్తున్నారు. సో జడ్జెస్ మారితే బాగుందని అనుకుంటారు. అంటే అప్పుడు ఎస్పీబీ సార్ ఉన్నారు. సో ఎస్పీబీ సార్ అంటే అఫ్ కోర్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన కామెంట్ ఇచ్చే స్టైల్ కానీ, అక్కడ అందరితో ఉండే విధానం కానీ, ఆ కామెంట్స్లో కూడా మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన ఒక విధమైన వేలో చెప్తారు. దానివల్ల మన కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోదు, ఇంకా బెటర్ అవ్వాలనిపిస్తుంది. సో మేబీ అలా చెప్పే వాళ్ళు ఉంటే చాలా బాగుండేది యాక్చువల్లీ. బట్ నో బడీ కెన్ డూ దట్, అది ఓన్లీ ఎస్పీబీ సార్ చేయగలరు. కానీ ఇప్పుడు ఇప్పుడున్న జడ్జెస్ని మార్చేయాలి, వీళ్ళు ఎందుకున్నారనడం నేను ఒప్పుకోను. యాక్చువల్లీ ఆ జడ్జెస్ ఫాల్ట్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో అది ఫాల్ట్ అక్కడ. సో ఐ థింక్ జడ్జెస్ది అసలు తప్పు లేదు, బట్ డైరెక్షన్, ప్రొడక్షన్ హౌస్, జ్ఞాపిక, వీళ్ళ చేతిలో అంతా నడుస్తుంది కాబట్టి మేబీ వీళ్ళు లేకపోతే ఇంకా బాగుంటుందేమో అప్పటిలాగా అనిపిస్తుంది. సో ఈటీవీ మీద కూడా ఏం లేదు, జస్ట్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. ఓకే. సో అంటే ఇప్పుడు జడ్జెస్ నుండి కూడా ఏం జరగలేదు. సో ప్రొడక్షన్ హౌస్ నుండి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన ఫాల్టే ఇది అంటారు. సో ఎందుకని అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, కొంతమంది ఫేవరిజంగానే వెళ్తుంది అంటారా? డెఫినెట్లీ, బికాస్ ఆడియన్స్కి అయి ఉండొచ్చు. కొంతమంది లిరిక్స్ మర్చిపోయినా కూడా ఇట్స్ ఓకే, హ్యూమన్స్ అన్న మిస్టేక్స్ చేస్తారు అన్న కామెంట్ ఇచ్చారు. నేనేమో ఇంకా ట్రై చేస్తున్నా మేల్ సాంగ్ లో అయింది, హై అయింది అనేసి అంటున్నారు. అదే మేల్ సాంగ్ వచ్చినా కూడా నేను అంతా ట్రై చేస్తున్నా. సో వై నాట్ వన్ పాజిటివ్ కామెంట్?
అదే లేదు కానీ ఇంకా నీకు రేంజ్ లేదు, నీ రేంజ్ తగ్గట్టు నువ్వు చూసుకో. మరి నేను 6 సాంగ్స్ ఇచ్చాను, మరి మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? నా రేంజ్ తగ్గట్టు నేను ఇచ్చాను. ఇప్పుడు ఇది కూడా అంటే ఈ సాంగ్స్ గురించి మాకు ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పటి వరకు ఇలాంటి టాపిక్స్ ఎవరు టచ్ చేయాలి రియల్గా. అంటే చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం తప్ప దీంట్లో ఇన్ని జరుగుతాయని మీరు బయటకు వచ్చినంత వరకు తెలియదు. ఇప్పుడు సాంగ్ సెలెక్షన్ అనేది మీ చేతుల్లో ఉండదా? లేదు. సో ఫస్ట్ అయితే మేము 6 సాంగ్స్ పెడతాం, అది వాస్తవం. 6 సాంగ్స్ పెడతాం. ఆ 6 సాంగ్స్ కూడా అన్నీ నాకు నచ్చిన సాంగ్స్ పెడతా. వచ్చినవి అయి ఉండొచ్చు, లేకపోతే కాంపిటీషన్లో మంచిగా వెళ్తాయి, టఫ్ సాంగ్స్ అని అనిపించవచ్చు. సో నేను అలాంటివన్నీ పెడతా వాళ్ళు ఇచ్చిన థీమ్కి. వాళ్ళు అవన్నీ రిజెక్ట్ చేస్తూ ఇంకా 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 అంటే ఉన్నవి ఇచ్చేస్తాం, ఇంకా నచ్చకపోయినా ఇచ్చేస్తాం. సో ఇంకా లాస్ట్ ఇచ్చింది తీసుకొచ్చి నాకు సెలెక్ట్ చేశారు. ఎప్పుడు అంతే, ప్రతి రౌండ్ అంతే నాకు. సో అదే మా చాయిస్ ఎలా అవుతుంది అప్పుడు? నా చాయిస్ అయితే నేను ఫస్ట్ ఇచ్చిన 6 సాంగ్స్ లో మీరు సెలెక్ట్ చేస్తారు. జ్ఞాపిక వాళ్ళే, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అది మా చాయిస్ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నా చాయిస్ అంటే ఫస్ట్ బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. బెస్ట్ అంటే మనకు టాప్ 5 లో ఉన్న బెస్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు వేరే షోస్ లో నేను కరెక్ట్ 3 సాంగ్స్ ఇచ్చేదాన్ని ముందు కూడా, కొన్ని రియాలిటీ షోస్ లో. ఆ 3 సాంగ్స్ లో ఒకటి ఇచ్చేవాళ్ళు, అది రైట్ అసలు. బికాస్ ఆ 3 సాంగ్స్ కూడా నా ఫేవరెట్. దానిలో ఒకటి ఇచ్చారంటే నేను అది బాగా పర్ఫామ్ చేస్తా. కానీ ఇక్కడ 6 సాంగ్స్ ఇచ్చినా కూడా మీరు ఇంకా రిజెక్ట్ చేసి 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 ఇంకా కావాలంటే ఇంకా ఇట్స్ నాట్ అవర్ చాయిస్, అది వాళ్ళ చాయిస్ అవుతుంది. సో కాస్ట్యూమ్స్ గురించి ఏంటి అసలు? కాస్ట్యూమ్స్ అంటే నాకు తెలిసి తెలుగుదనం ఉట్టుపడేటట్లే షోలో ఎక్కువగా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి అంటే క్యూట్గా లంగావాణిలో శారీలో రెండమ్మ అనే ఈ వేలోనే ఉండేది. ఇప్పుడు కాస్ట్యూమ్ ప్యాటర్న్ మారిపోయింది. రంగులు రంగులు ఉండాలంటే, చెమ్కీలు ఉండాలంటే ఏంటి అసలు అది? అదే నాకు అసలు ఆవిడ చెప్పారు కదా, జ్ఞాపిక వాళ్ళు నాకు కౌంటర్ రీల్ పెట్టారు కదా ఒకటి. దానిలో ఫస్ట్ ఆవిడ ఒక పాయింట్ అన్నారు, పాటకు తగ్గట్టు నేనే చూపిస్తాను అని. ఓకే, పాటకు తగ్గట్టు అనుకుందాం. నాంపల్లి స్టేషన్ కాడి నేను పాడిన పాట, ఇట్స్ సాడ్ సాంగ్. ఆ వీడియోలో కూడా అబ్బాయి అంతా చింకి బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట రియాలిటీ గురించి, సోషల్ రియాలిటీ గురించి. సో దానికి మీరు నాకు చమ్కీ డ్రెస్ ఎందుకు ఇచ్చారు, డిస్కో డ్రెస్ ఎందుకు ఇచ్చారు? నిజంగా పాటకు తగ్గట్టిస్తే ఈ డ్రెస్ ఎలా ఇచ్చారు? అడిగారా మీరు అప్పుడు? నేను పెట్టాగా, మళ్ళీ అప్పుడు అడిగాను. యాక్చువల్లీ వెళ్ళి చెప్పాను, మ్యామ్ ఇది యాక్చువల్లీ ఈ సాంగ్కి సూట్ అవ్వదు అనిపిస్తుంది. అండ్ అక్కడ అంతా గుచ్చుకుంటున్నా సెక్వెన్స్ అంతా నెక్కి, పాడేటప్పుడు ఇట్ వాస్ వెరీ అన్కంఫర్టబుల్. ఇక్కడ ఒక బెల్ట్ ఇచ్చారు, అది టైట్ ఉండే, అది కూడా చెప్పాను. అది కూడా చెప్తే లైక్ లేదు కెమెరాలో చాలా బాగుంటుంది, అలా ఏం లేదు అంటే. నేను అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? నేను అంత చెప్పాను, మ్యామ్ నాకు అన్కంఫర్టబుల్ ఉంది అని. అది మాత్రం పట్టించుకోకుండా బాగుంది, కెమెరా బాగుంది అని ఒక్కటే పట్టించుకుంటున్నారు. సో అదే నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఏదో మాట్లాడినట్టు చెప్పారు రీల్లో, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు అని. అందరికీ తెలిసి నేను వెళ్ళి మాట్లాడాను. అండ్ నేను ఒక్కదాన్నే కదా, యాక్చువల్లీ వేరే కంటెస్టెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా గొడవ పెట్టుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళతో వెళ్ళి. మీరు కింద కట్టుకోమన్నారు, మా అమ్మాయి కట్టుకోదు, ఏమనుకుంటున్నారు అది ఇది అని. మరి నేను ఒక్కదాన్ని అయితే వాళ్ళు కూడా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీతో? నాకేమైనా ప్రాబ్లం ఉందనుకుంటే. సో అక్కడ అందరికీ ప్రాబ్లం ఉంది, కానీ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు షోలో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వాళ్ళ కెరియర్ అనేది ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ ద్వారా వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ రావచ్చు, స్వరాభిషేకం వీళ్ళు అవన్నీ చేస్తారు కాబట్టి. సో నాలా కెరియర్ పనంగా పెట్టలేదు, నేను పెట్టాను కాబట్టి నేను నిజం చెప్తున్నాను, వాళ్ళు ఎవరు చెప్పరు. అదే ప్రవసి, యాక్చువల్లీ చిన్నప్పటి నుండి నువ్వు పాడావు. సో అంటే సింగింగే ప్రాణంగా అనుకుని ఎన్నో పాటలు పాడుంటావు. ఒకసారి ఈ ఇష్యూతో అంటే ఇంకా సింగింగ్ వదిలేయాల్సి వస్తుంది అని డిసైడ్ అయిపోయాయి కదా దీంట్లోకి వచ్చావు ఇంకా. సో ఎందుకు అలాంటి డిసిజన్ తీసుకున్నావు ఒకసారిగా? అంటే ఇంకా అవి ఒకసారి వదిలేయాలంటే బాధ అనిపిస్తుంది, మనం ఇష్టంగా చేసే పనులు ఒకసారి వదిలేయాలి. సో ఎందుకు అంత దీనిగా పెట్టావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ నాట్ ఈజీ, అలాంటి మాట ఒకటి అనడం కూడా నాట్ ఈజీ. ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ నేను ఆ వర్డ్ చెప్పేటప్పుడు. ఫస్ట్ థింగ్ అయితే రియాలిటీ షోస్ అయితే పక్కా ఐఎమ్ గివింగ్ అప్. రియాలిటీ షోస్ అనేది ఇంకా ఐఎమ్ గోనా గివ్ అప్. బికాజ్ నాకు తెలిసి ఇంకా అన్ని రియాలిటీ షోస్ కూడా వీళ్ళనే తెలుగు, డ్యాన్స్ ఉండాలి, స్మైల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ఫేస్లో, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అన్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అన్నీ. సో రియాలిటీ షోస్ అయితే నేను ఇంకా వెళ్ళను. అండ్ నేను చెప్పడానికి రీజన్ ఇందాక చెప్పాను కదా, ఇలా పెద్ద సింగర్స్ అన్న టీమప్ అయ్యి, సో అంత టాక్సిసిటీ ఉంది ఫీల్డ్లో. ఇంకా జరుగుతాయి యాక్చువల్లీ లోపల అది బయటికి రావు, కానీ ఇంత జరుగుతుంది ఇండస్ట్రీలో. అండ్ రియాలిటీ షోలో ఏమో ఎలా అవుతుంది, ఇంకా పెద్ద లెజెండరీ పీపుల్ సడన్గా నాకు సపోర్ట్ చేసి ఏదో సడన్గా స్విచ్ అయిపోవడం,
నాకు మొన్నటి వరకు సపోర్ట్ చేసి నిన్నేమో వీడియో పెట్టడం అలా అవుతుంది ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చేయడం. కాదు అంటే సునీత గారు కూడా వీడియోలో అదే అన్నారు, నీకు నిన్నటి వరకు మేము సపోర్ట్ చేశాం కదా, అంటే ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతున్నావు, దాన్ని తీసుకుంటే లైఫ్లో ముందుకెళ్తావు అనే డైలాగ్ వేశారు. ఎందుకు అలాంటి డైలాగ్ వేయాల్సి వచ్చిందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అసలు మ్యామ్ ఎప్పుడు కలిసింది లేదు సరిగ్గా, అంత కలిసింది లేదు. చిన్నప్పుడు చూసారు కొన్నిసార్లు, అప్పుడు కూడా నన్ను ఏమంత దగ్గర తీసుకొని అలా ఏం చేయలేదు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఒక మ్యూజిక్లో నీకు ఆపర్చునిటీ నేనే ఇప్పించాను అని కూడా చెప్పారు. అది యాక్చువల్లీ మా గురువు గారి ద్వారా వచ్చింది ఆపర్చునిటీ. నాకు సార్ ఉన్నారు, సారే మ్యూజిక్ చేశారు ఆవిడ పాడితే. సో సార్ అడిగారు మాట ఎవరు అవైలబుల్ ఉన్నారు పాడడానికి, నేను వస్తాను సార్ అన్నా. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. కానీ మ్యామ్ సునీత గారు ఇచ్చారు అని చెప్పారు. లేదు, యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ దట్. చెప్పేవి కూడా అబద్ధాలు అంటారా? యా, యాక్చువల్లీ అది అవ్వలేదు. సో నా పాయింట్ నేను చెప్పాను. అండ్ ఇంకేదో కూడా అన్నారు, మీ మదర్ నువ్వు వస్తే రాత్రుండి నేనే మిమ్మల్ని పంపించాను. అసలు మా మదరే రాలేదు ఆ షూట్కి, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళ అసిస్టెంట్ ఒక అక్క వచ్చారు యాక్చువల్లీ పికప్ చేసుకోవడానికి పొద్దున. వస్తే మా మదర్ అప్పుడే వచ్చి రిక్వెస్ట్ చేశారు అక్కని, ప్లీజ్ నైట్ మాత్రం డ్రాప్ చేసి వెళ్ళమ్మా ప్లీజ్ అని చెప్తే ఓకే ఆంటీ అనింది అక్క. అక్క వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి దగ్గర, సో అందుకే ఒప్పుకుంది. అండ్ నైట్ వెళ్ళేటప్పుడు కూడా మ్యామ్ లేరు, మ్యామ్ ఈవినింగ్ వెళ్ళిపోయారు షూట్ అయిపోగానే. అదే నాకు అర్థం కాలేదు. సో ఇంకా ట్రూత్ నేను చెప్పాలి, ఇది అవ్వలేదు అసలు అక్కడ అని నేను డిసైడ్ అయ్యి వీడియో పెట్టాను రిప్లై. సో ఆ వీడియోలో పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా ఆవిడ ఏదైతే చెప్పారో. సో దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెన్స్. సో 2 వీడియోలతో 2 తెలుగు రాష్ట్రాలని సేక్ చేయించారు. సో అంటే అనుకున్నావు ఎప్పుడైనా, అంటే మనం ఏమనుకున్నాం అంటే సింగింగ్లో మనకంటూ గ్రోత్ వచ్చి ఒక మంచి ఇలా వెళ్తాం అనుకున్నాం, ఎప్పుడైనా ఇలాంటి కాంట్రవర్సీలు వెళ్తామని అనుకున్నావా? అస్సలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఏమో ఇది కూడా అంటున్నారు ఫేమస్ అవ్వాలని, ఇంకా ఏదో బిగ్ బాస్లోకి వెళ్ళిపోవాలని ఇవన్నీ చేస్తున్నారు. సో నాకంటే ఏజ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే, అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. సో దానికోసం నేను కాంట్రవర్సీలు క్రియేట్ చేసేంత ఇది కూడా నాకు లేదు, అంత ఓపిక లేదు, ఏం లేదు. కానీ నాకు జరిగిన పెయిన్, ఇంజస్టిస్, ఆ ట్రామా నాకు జరిగింది, నేను అదే బయట పెట్టాను. అంతేగాని నాకు ఇది కావాలి, నాకు అపాలజీ కావాలి, మీరు నన్ను మళ్ళీ పిలిచి విన్నర్ చేయాలని నేను చెప్పట్లేదు. సో ఇదంతా కూడా ఆడియన్స్ కోసం. మీరు ఇంకా మీరు ఆలోచిస్తారు కదా మీ పిల్లల్ని పంపించే ముందు అన్న ఒక ఇంటెన్షన్తో చేసిన పని.